నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 2019 ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో భాగంగా యోయో టీవీ ప్రతి నియోజకవర్గానికి పర్యటిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలని, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని, ఎంపీ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు మనం నర్సాపురం నియోజకవర్గం సంబంధించి పార్లమెంటరీ సభ్యుడు కొణిదెల నాగబాబు గారి వ్యవహారాలు, పార్లమెంటు వ్యవహారాలు చూస్తున్నటువంటి చేగొండి సూర్యప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, చాలా దగ్గరలో ఉన్న ఎలక్షన్స్, వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాను సార్. మీరు నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్నగారు బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ చూస్తుంటే ఇప్పుడు రాజకీయ పరిణామాలు చూస్తున్నాం, చాలా వాడివేడిగా ఎవరి ప్రచారాలతో వాళ్ళు హోరెత్తించేస్తున్నారు. చేస్తున్నారు. జనసేన ఎలా ఉంది అంటే ఇప్పుడు మీరు పార్లమెంటరీ అంటే నాగబాబు గారికి మీరు పార్లమెంటరీ వ్యవహారాలను చూసుకుంటే ఇన్ఛార్జ్గా మీరు ఇక్కడ ఉన్నారు. ఈ నరసాపురం నియోజకవర్గానికి ఎలా సాగుతున్నాయి అంటే ప్రచార కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి, జనం నుంచి స్పందన ఎలా ఉంది? మా జనసేన పార్టీ అభ్యర్థి నాగేంద్రబాబు గారి యొక్క ప్రచార సరళి ఒక వెల్ ప్లాన్డ్గా వెళ్తున్నామండి. మేము ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ చేసుకుని ప్రతి రోజు ఒక కాన్స్టిట్యున్సీ అలా ప్రచారం చేసుకుంటూ విత్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రచారం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నామండి. జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం మీద, ఆయన యొక్క సిద్ధాంతాల మీద, ఆయన యొక్క ఆశయాల మీద నమ్మకున్నటువంటి ప్రజలు వేలాది మంది వాళ్ళంతటి వాళ్ళు కనీసం ₹1 కూడా ఖర్చు లేకుండా వారి ఖర్చులు పెట్టుకుని వారు ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ ప్రచారం విపరీతమైన స్పందన వస్తుందండి. నేను ఆల్మోస్ట్ క్యాండిడేట్ మన నాగేంద్రబాబు గారు కూడా నేను ప్రతిరోజు కూడా నేను ఫాలో అవుతున్నాను. ఈ 7 నరసాపురంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా నేను వారు కూడా నేను ఈ కార్యక్రమం తిరగడం జరిగిందండి. స్పందన మాత్రం అమోఘంగా ఉందండి. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన రావాలి, ఆయన మార్కు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన పరిపాలన రావాలి, ఈ బడుగు బలహీన వర్గాల వారికి ఆయన యొక్క అండ కావాలి, ఒక నిజాయితీతో కూడిన పరిపాలన రావాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే సాధ్యం అనేటువంటిది ఇవాళ ప్రజలు నమ్ముతున్నటువంటి విధానం. ప్రజలు స్వచ్ఛందంగా చాలామంది బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ అంటే ఒక సినీ గ్లామర్గానే కాకుండా రాజకీయాల్లో తను అంతంటే దాదాపుగా ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించుకునే ఒక వ్యక్తి అంటే సినిమా ఇండస్ట్రీలో అవన్నీ మర్చిపోయి ప్రజలకు ఏదో సేవ చేద్దామని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజలు నమ్మే పరిస్థితి ఉన్నారంట. నమ్ముతున్నారండి. ఎందుకంటే అండి, ఇంతవరకు ఈ 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అనేకం చూశారు ప్రజలు. ఈ 30 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు చూశారు. ఈ 2 ప్రభుత్వాల యొక్క విధానాలు కూడా పూర్తిగా అదొక కుటుంబ పరిపాలన తప్పితే వారి యొక్క కుటుంబాలు, వారి యొక్క కులాలు డెవలప్ అయినాయి తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా ఆశించినంతగా వాళ్ళ డెవలప్మెంట్ అయితే లేదండి. పూర్తిగా వారి కుటుంబాలు ఈ రోజు ఉందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మరి ఇంకో వాళ్ళెవరో వారి కుటుంబం, ఈ రకంగా వారసత్వ రాజకీయాలే జరుగుతున్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు గారు ఈ రకమైన వారసత్వ రాజకీయాలు ఎంకరేజ్ చేస్తున్నారు తప్పితే సామాన్య ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ఏ పార్టీ, ఆ 2 పార్టీలు ఏ పార్టీ కూడా ఇంతవరకు చిత్తశుద్ధితో కృషి చేసినటువంటి దాఖలాలు అయితే లేవండి. ఈరోజు ప్రజలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని నమ్మటానికి కారణం ఏంటంటే అండి, ఆయన వేలాది కోట్ల రూపాయలు సినిమా ప్రపంచంలో వచ్చినటువంటి ఆదాయాన్ని వదులుకొని ఆయన వచ్చిన ఆదాయాన్ని కూడా ఒక చిత్తశుద్ధితోటి ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఎవరు ఏ కష్టంలో ఉన్నా కూడా ఆయన ఇమీడియట్గా స్పందించి ఒక దానగుణం, ఒక విపరీతమైన దానగుణం, ఎక్కడ ఎవరికి ఎంత కావాల్సి ఇమీడియట్గా ఆయనకి చేతికి ఎముక లేకుండా కూడా సాయం చేయడం కూడా జరిగేది. గతంలో కూడా సినిమా ఫీల్డ్ ఉన్నప్పటి నుంచి కూడా చాలా విషయాలు అందరికీ తెలియదండి. ఇంచుమించు 25-20 సంవత్సరాల నుంచి కూడా ఆయన ప్రతి రూపాయి కూడా చాలామందికి విరాళాలు ఇచ్చిన సందర్భాలను పేదలకి. అలాగే 2014 నుంచి కూడా ఆయన ఒక్క ఎమ్మెల్యే కూడా జనసేన పార్టీ నుంచి పోటీ చేయకుండా, ఒక ఎమ్మెల్యే కూడా ఆయన చేతిలో లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యల్ని, అంటే ఎగ్జాంపుల్ ఉద్దానం లాంటి కిడ్నీ లాంటి సమస్యలు, అనేక సమస్యలని ఆయన వల్ల పరిష్కారం కాబడ్డాయంటే అటువంటి వ్యక్తి ఈరోజు మనకి కావాలనేటువంటిది ఇవాళ ప్రజలు నమ్ముతున్నారు. సుమారు 60 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినటువంటి ప్రతిపక్షంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు బాధ్యతగా
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించాలి అనేటువంటి ఒక బాధ్యతను అప్పచెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖజానా నుంచి ఎమ్మెల్యేలు వాళ్ళ జీతాలు తీసుకుంటూ సుమారు 2 సంవత్సరాల నుంచి కూడా కనీసం ఆ ఎమ్మెల్యే సీట్లకి రాజీనామా చేసుకుంటవలసిన చేయకుండా ఆ ఎమ్మెల్యే పదవిని అనుభవిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు జీతాలు బత్తాలు కూడా అందుకుంటూ ఏ రోజు కూడా రాష్ట్రంలో మన అసెంబ్లీలో ప్రజా సమస్య మీద స్పందించకపోవటం జగన్ యొక్క ఆయన మీద ఎవరికి కూడా ఈరోజు అపనమ్మకం కలగడానికి ఒక ఆస్కారం ఏర్పడ్డది. ఈ 2 చంద్రబాబు నాయుడు గారి గతంలో చేసినటువంటి వాగ్దానాలు మేనిఫెస్టో ఏ రకంగా కూడా అమలు చేయకపోవటం, ఆయన దొంగ వాగ్దానాలు చేసి కేవలం అధికారమే పరమావధిగా దొంగ వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చి ప్రజలను మోసగించటం, అలాగే సుమారు 1,70,000 కోట్ల రూపాయలు వార్షిక ఆదాయం కలిగినటువంటి మన రాష్ట్ర ఖజానా, దాంట్లో సుమారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు చూస్తుంటే 7-8 లక్షల రూపాయలు సంవత్సరానికి వార్షిక ఆదాయం రావాల్సి వస్తుందని మనకి. ఏ రకంగా మరి మిగిలిన డబ్బుని 1,70,000 కోట్ల రూపాయల నుంచి 7 లక్షల రూపాయల కోట్ల ఆదాయమైనా పెంచుకోగలగాలి, లేకపోతే ఈయన వాగ్దానాలను అమలు చేయలేకనే పోవాలి. ఇది ఏదో రకంగా దొంగ వాగ్దానాలు చేసినా సరే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వాలని ఏకైక లక్ష్యంతో మాత్రమే పనిచేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ప్రజా సంక్షేమం అవసరం లేదు, ప్రజలకు అభివృద్ధి అవసరం లేదు. ఒకే ఒక ఎజెండా, సింగిల్ పాయింట్ ఎజెండా, నేను ముఖ్యమంత్రిని కావాలి, ఒకే ఎజెండా. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కుమారుడిగా లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించుకుని అక్రమంగా ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకో 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు సంపాదించుకోవాలని ఒక లక్ష్యంతో అన్నీ వస్తున్నారు తప్పితే రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మాత్రం కాదండి. ఈ ఇద్దరిని కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ ఇద్దరికి ఎజెండా చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని. దానివల్లనే ఒక చిత్తశుద్ధితోటి అవినీతి లేని రాజ్యం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే మాత్రమే సాధ్యం అవుతుందని ప్రజలు నమ్మారు. కాబట్టి ఈరోజు జనసేన పార్టీ గ్రాఫ్ రోజుకి కూడా అలా పెరుగుతూ పోతుంది. నేను మొన్న మీ నియోజకవర్గంలో ఎలా ఉందండి? పాలకొల్లు నియోజకవర్గంలో కావచ్చు, పార్లమెంట్కి సంబంధించి నర్సాపురం కావచ్చు, మీ గ్రాఫ్ ఎలా ఉంది ఇక్కడ? మా గ్రాఫ్ చాలా బాగా పెరిగిందండి. యాక్చువల్గా నాగేంద్ర బాబు గారు ఒక క్యాండిడేట్గా, అటువైపు 2 క్షత్రియాస్, మన తెలుగుదేశం నుంచి శివరామరాజు గారు, ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి రఘురామకృష్ణరాజు గారు పోటీలో ఉన్నారు. నాగబాబు గారు వాళ్ళతో పోల్చుకుంటే, మా క్యాండిడేట్ నాగేంద్ర బాబు గారు వాళ్ళతో పోల్చుకుంటే శివరామరాజు గారు కేవలం ఉండికి మాత్రమే పరిమితమయ్యి ఆయన డెవలప్మెంట్స్ ఏం చేశారేంటో మనందరికీ తెలుసు. డెవలప్మెంట్స్ విషయంలో ఈరోజు ఉండి ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు కేవలం ఒక పబ్లిసిటీతో మాత్రమే ప్రజలకు వెళ్ళగలిగారు తప్పితే అభివృద్ధి అయితే ఉండి నియోజకవర్గంలో ఏమీ జరగల. సార్, మరి ఇప్పుడు చూసుకుంటే ఈ 4.5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం నుంచి వేరైపోయిన తర్వాత లోటు బడ్జెట్లో ఉన్నటువంటి వాతావరణం మనకి ఇక్కడ ఉంది. చాలా కట్టుబట్టలతో పంపించేసినటువంటి పరిస్థితి. ఈ 4.5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, చేసిన అభివృద్ధి కావచ్చు, అనుకున్నంత స్థాయిలో అయిందనుకుంటున్నారా, కాలేదనుకుంటున్నారా? ఎక్కడైందండి? ఎక్కడా కాల. ఇప్పుడు అభివృద్ధి అని చెప్పి చూపిస్తున్నట్టు అమరావతిలో ఎటువంటి క్వాలిటీతోటి ఈ డెవలప్మెంట్ని చూపిస్తున్నారో కూడా అంతా కూడా ఒక గ్రాఫిక్ మాయాజాలంలాగా ఉందే తప్పితే టెంపరీగా కట్టిన అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ ఈరోజు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ క్వాలిటీ పరంగా చూస్తుంటే ఏ రకంగా ఉందో, వర్షం నీరు కూడా ఏ రకంగా వచ్చేస్తుందో చూస్తున్నాం. అటువంటి వారు పరిపాలన చేసే అసెంబ్లీ సెక్రటరియట్ పరిస్థితి అలాగే ఉంటే మిగిలిన రాష్ట్రంలో అభివృద్ధి పరిస్థితి ఏ రకంగా ఉందో ప్రజలందరూ గ్రహించగలుగుతున్నారండి. ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గంలో చూసుకుంటే ఇక్కడ అభివృద్ధి ఎక్కడైతే కమిషన్ వచ్చే అవకాశం ఉందో, 20% కమిషన్ వచ్చే అవకాశం ఉందో అటువంటి అభివృద్ధి జరిగింది. కానీ ఇక్కడ అవినీతితో కూడుకున్నటువంటి అభివృద్ధి జరిగింది. కానీ ప్రయారిటీస్ వీళ్ళు చూడాల. పాలకొల్లు కాన్స్టిట్యున్సీ ఒక ఎగ్జాంపుల్, పాలకొల్లు కాన్స్టిట్యున్సీ చెప్తాను. పాలకొల్లు కాన్స్టిట్యున్సీలో ప్రయారిటీస్ ఉన్నాయండి. ఇక్కడ పాలకొల్లు కాన్స్టిట్యున్సీలో డ్రింకింగ్ వాటర్ చాలా నీడ్ అండి. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి చాలా మస్ట్. ఈ 2 పాలకొల్లు మండలం, యలమంచిల మండలం, పోడూరు మండలంలో ఈరోజు తాగునీటికి చాలా కటకట్లాడిపోతున్నారు. ఇప్పటికీ అదే సమస్య ఉంది. ఇప్పటికీ అదే సమస్య ఉందండి. మా నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు లంకలగూడ ఏరియాలో సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అప్పుడు డి శ్రీనివాస్ గారు మినిస్టర్. ఆయన పట్టుకుని 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి కె జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్ని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించారు.
అది 27 గ్రామాలకు సంబంధించిన పాలకుల మండలంలో 23 గ్రామాలకు సంబంధించినటువంటి స్కీమ్ అండి ఇది. తర్వాత మళ్ళీ నాన్నగారు ఎంపీ అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి ఇంకా ఉషారాణి గారి టైంలో ఇంకొక 4 కోట్లు, ఈయనకి ఏ పదవి లేకపోయినా అప్పుడు మళ్ళీ జానారెడ్డి గారిని పట్టుకుని, అప్పుడు మినిస్టర్ మళ్ళీ జానారెడ్డి గారిని పట్టుకుని అడిషనల్గా ఇంకో 4 కోట్ల రూపాయలు కూడా ఈయనే నాన్నగారు శాంక్షన్ చేయించారు. 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినా కూడా ఈ రోజుకి కూడా కనీసం 7 గ్రామాలు కూడా డ్రింకింగ్ వాటర్ అందలేదంటే మరి ఇప్పుడున్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు దాని మీద ఎంత శ్రద్ధ పెట్టారో మీకు తెలుస్తుంది. ఫస్ట్ ప్రయారిటీస్ తాగునీరు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. పాలకొల్లు నడిబొడ్డున ఎన్టీఆర్ కళాక్షేత్రం అని పెట్టారు. సుమారు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి దాన్ని పెట్టారు. అసలు ఎన్టీఆర్ కళాక్షేత్రానికి పెట్టి 10 కోట్ల రూపాయలు ఆ సేఫ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్కి పెట్టినట్లయితే అంటే బస్ స్టాండ్ వాతావరణంలో పెట్టిన ఎగ్జాక్ట్లీ సార్. అంటే నేనన్నది ఏంటంటే ప్రయారిటీస్ అండి. ముందు ఫస్ట్ సెకండ్స్ ప్రయారిటీస్ చూసుకో. ముందు ఫస్ట్ ప్రజలకు కావాల్సింది ఫస్ట్ నీడ్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, అదే చూసుకోవాల్సింది మానేసి వీళ్ళంతసేపు అందానికి చందానికి 10 మందికి కనిపించి అభివృద్ధి అంటే నేను అది కట్టడం తప్పంట్లా, అది ఎంతమందికి ఉపయోగపడుతుంది. ఎన్టీఆర్ కళాక్షేత్రం వలన మహా అయితే ఒక కళాకారులు 25 మందో 30 మందో 100 మందో కళాకారులకు మాత్రమే ఉపయోగపడే కార్యక్రమం తప్పితే అండి అదే 10 కోట్లు సేఫ్ డ్రింకింగ్ వాటర్కో, లేకపోతే ఒక ఇళ్ల స్థలాలకో, లేకపోతే ఒక పక్క డ్రైనేజ్ సంబంధించిన ఒక సిస్టమ్కో ఖర్చు పెట్టినట్లయితే ఈ ప్రజల నీడ్స్ కనీసం కొంతలో కొంతన తీరే అవకాశం వచ్చేదని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. సరే, ఇప్పుడు చూసుకుంటే ఎవరు కాళ్ళు ఏ పార్టీ వాళ్ళు మీ పార్టీకి సంబంధించి మీ మేనిఫెస్టో, జనసేనకు సంబంధించి మీ మేనిఫెస్టో, వైఎస్ఆర్కి సంబంధించి వాళ్ళ మేనిఫెస్టో, టీడీపీ ఎలాగ ఉంది. ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ మీ మీద విమర్శలు చేస్తుంది. లక్షల కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ జరిగేవి కాదని వాళ్ళు విమర్శించడం జరుగుతుంది. జగన్ కూడా మిమ్మల్ని విమర్శించడం జరుగుతుంది. మీరు ఇంటికి 6 గ్యాస్ బండ్లు ఇస్తానని చెప్పారు సంవత్సరానికి. ఇవన్నీ అంటే కుదిరే అవకాశం ఉందంటారా? ప్రజలకి ఇవన్నీ చేరువవుతాయా పక్కాగా? ఖచ్చితంగా చెయ్యగలిగే వాగ్దానాలు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు చేశారండి. ఈ రాష్ట్రంలో జరిగే అవినీతిని పూర్తిగా కంట్రోల్ చేయగలిగితే ఇదే బడ్జెట్లో ఇవన్నీ సాధ్యమేనండి. ఈ ఇంచుమించులో ఎమ్మెల్యేస్ కొంత పర్సంటేజ్, ఆఫీసర్స్కి కొంత పర్సంటేజ్, పై స్థాయిలో నాయకులు కొంత పర్సంటేజ్, ఈ 1,60,000 1,70,000 కోట్ల రూపాయలు అప్పులు తీర్చగా, ఈ ఉద్యోగస్తులకి జీతాలు చెల్లించగా మిగిలిన వాటిని సక్రమంగా ఖర్చు పెట్టినట్లయితే ఇవన్నీ కూడా సాధ్యం. మేము ఆచరణ సాధ్యం కానీ అమలు సాధ్యం కానీ ఏది కూడా మేము పెట్టలేదండి. పవన్ కళ్యాణ్ గారు పెట్టల. సంవత్సరానికి 6 గ్యాస్ ఈ అవినీతిని అరిగట్టినట్లయితే ఈ అవినీతికి మళ్ళీ సొమ్ముతోటి ఆ మిగిలిన సొమ్ముతోటి ఖచ్చితంగా ఈ చిత్తశుద్ధితోటి చేయగలం. చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ సాధ్యమే అని చెప్పి ఆయన నిరూపించగలడు. ఎందుకంటే సంవత్సరానికి 6 గ్యాస్ బండ్లు అనేది కష్టసాధ్యమైన విషయం కాదండి. అలాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి రేషన్లో వాళ్ళు బియ్యానికి వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారో ఏంటో మనకి ఇచ్చేది తెలుసు. 2,000 కుటుంబ సభ్యులు 4 ఉంటే 4 కుటుంబ సభ్యులు ఉంటే 2,500, దానికంటే ఎక్కువ ఉంటే 3,500 500 మనం పెట్టామండి. దీనివల్ల ఆ రేషన్ బదులుగా ఇది ఇస్తున్నాం. ఎడిషనల్ కాదు, రేషన్ బదులుగా ఇస్తున్నాం. రేషన్కి వాళ్ళు ఏ రకంగా అయితే ఖర్చు పెట్టి దాంట్లో అవినీతి సొమ్ముని వాళ్ళు మినహాయించుకుంటున్నారో, వాళ్ళు డైరెక్ట్గా మెటీరియల్ ఇచ్చి దాంట్లో ఆ మెటీరియల్ కొనుగోలులో ఏ రకంగా మిగిల్చుకుంటున్నారో ఈ అవినీతి ద్వారా, అటువంటి అవినీతి జరగకుండా డైరెక్ట్గా క్యాషే ఇంటి యజమానురాలు అకౌంట్లో, అంటే మధ్యలో దళారీ వ్యవస్థ డైరెక్ట్గా గవర్నమెంట్ టు బ్యాంక్ టు ద లేడీస్ అకౌంట్, యజమానురాలు అకౌంట్కి వేసినట్లయితే వాళ్ళకి నచ్చిన క్వాలిటీ బియ్యం, నచ్చిన క్వాలిటీ పప్పు అన్నీ కొనుక్కునే అవకాశం ఉంది. ఈరోజు వాళ్ళు ఇచ్చే బియ్యంతో ప్రతిరోజు కూడా కడుపు నొప్పని, కాలు నొప్పని, ఇంకోటి అనారోగ్యాల పాలై అవి తింటే అరిగే పరిస్థితి కూడా కాదు. అటువంటి చవక రకం బియ్యం ఇస్తున్నారు. దానికేమో రేటు కూడా ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారు, చవక రకం బియ్యం ఇస్తున్నారు. అటువంటి అవకాశాలు లేకుండా ఒక మంచి పరిపాలన ఈ సిస్టమ్ ద్వారా డైరెక్ట్గా ఒక ఆడవాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయటం వల్ల ఒక మంచిగా జరిగే అవకాశం. దీనికి కూడా ఈ బడ్జెట్లో ఖచ్చితంగా మనం సాధించగలం. ఈ బడ్జెట్ దాటకుండా. సార్, మీ పార్టీకి సంబంధించి చాలా అతి సామాన్యులకి టికెట్లు ఇవ్వడం జరిగింది.
అంటే మేము గుడివాడలో మేము ప్రజల్ని అభిప్రాయం తెలుసుకునేటప్పుడు ఒక చెప్పుల షాపు కుర్రవాడికి మీరు సీట్ ఇవ్వడం జరిగింది. అలా చాలా చాలా చోట్ల వాళ్ళందరి పేర్లు నేను చెప్పలేను, కానీ అతి సామాన్యులు అంటే వాడికి ఎటువంటి సపోర్ట్, ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు, ఏ రకంగా రాజకీయంగా సపోర్ట్ లేదు, అటువంటి వాళ్ళందరికీ మీరు సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఒక సీటు ఒక క్యాండిడేట్కి ఇచ్చామంటే ఆర్థికంగా బలంగా ఉండాలి, లేదంటే ఫేమస్ అయ్యి ఉండాలి. అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళు అలాగే గెలుస్తారని ఇలాంటి వాళ్ళందరికీ సీట్లు ఇచ్చారు. గెలిపే పరమావధి అనుకుంటే ఫస్ట్ నుంచే డబ్బున్న వాళ్ళకే ఇచ్చేద్దామండి. డబ్బున్న వాళ్ళకి ఇవ్వటం మొదలు పెడితే ఈయన అనుకున్నటువంటి అవినీతి లేని రాష్ట్రం పరిపాలన సాధ్యం కాదు. ఇప్పుడు అవినీతి ఒక 10 కోట్లో 20 కోట్లో ఖర్చు పెట్టుకున్నవాడు మాకు చాలామంది పవన్ కళ్యాణ్ గారిని పార్టీ పెట్టినప్పుడు చాలామంది అప్రోచ్ అయ్యారండి. ఎవరిని కూడా కనీసం ఆయన ఆఫీస్ గడప కూడా తొక్కనివ్వాలి. ఈ రాష్ట్రం వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీలో ఉన్నటువంటి సమస్యల మీద చిత్తశుద్ధితో పనిచేయగలిగినటువంటి ఈయనతో పాటు 25 సంవత్సరాలు ఎటువంటి అవినీతి మరక పడకుండా నీతివంతమైన పరిపాలన అందించడానికి 25 years ట్రావెల్ చేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో యువకులు, అటువంటి నిజాయితీ కలిగిన యువకులకి ఈయన టిక్కెట్లు ఇవ్వడం ద్వారా నేను భవిష్యత్తులో ఆదర్శవంతమైన పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఒక ఇండికేషన్ ఆయన ఇచ్చడం జరిగిందండి. డబ్బున్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు రేపొద్దున ఎమ్మెల్యేలు అయిన తర్వాత మళ్ళీ మేము 20 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం, 30 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి మేము వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు అవినీతి చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మనం కూడా ఏం కాదనలేని పరిస్థితి. మేము ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి మీరు చిక్కటి ఇచ్చారు, మేము ఖర్చు పెట్టుకున్నాం, మా డబ్బు మేము రికవర్ చేసుకుంటామని అడిగే పరిస్థితి వస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అపోజ్ చేస్తాయి, చేయడానికి వీలు ఏదైనా అపోజ్ చేస్తే వీళ్ళు 20 కోట్లకు 20 కోట్లకు 30 కోట్లకు అవతల పార్టీ గమ్ముడైపోయి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని చెప్పేసి పార్టీ మీద చిత్తశుద్ధి, పవన్ కళ్యాణ్ గారి మీద సిద్ధాంతాల మీద ఒక నమ్మకం ఉండి ఒక నిజాయితీతో కూడినటువంటి ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులను ఆయన సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ద్వారా ఒక మంచి పరిపాలన అందించడం నా ధ్యేయం అని చెప్పేసి ఈ ప్రజలకు తెలియజేయడం కోసమే అటువంటి వ్యక్తులకి సెలెక్ట్ చేసుకుని టికెట్ ఇవ్వడం జరిగిందండి. ఈసారి మీకు మీ పార్టీకి సంబంధించి ఎన్ని సీట్లు వస్తాయని మీరు ఆశిస్తున్నారు? మేము ఫస్ట్ అనుకున్నది అంటే ఈ టికెట్ సెలక్షన్స్కి బిఫోర్ అండి, ఎవరైనా సరే మేము అనుకున్నది పార్టీ పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు మేము కనీసం 30 to 40 సీట్స్ ఖచ్చితంగా మనకు రావచ్చు అని అనుకున్నామండి, పైనుంచి కింద స్థాయి వరకు. కానీ ఇప్పుడు టికెట్లు అనౌన్స్ చేసి పార్టీ ఎలక్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత రోజు రోజుకి పెరుగుతున్న గ్రాఫ్ చూస్తుంటే అది మేము వేరే వాళ్ళ అవసరం లేకుండా అది సుమారు 70-80 సీట్లు కూడా మేము సాధించుకునే అవకాశం మాకు ఈరోజు కనిపిస్తుందండి. సుమారు ఎంపీ సీట్లు కూడా సుమారు 6 ఎంపీ సీట్ల నుంచి ఒక 10 ఎంపీ సీట్లు కూడా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయండి. గ్రాఫ్ అలా పెరుగుతుంది. రోజుకి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం పెరుగుతుంది, ఆయన సిద్ధాంతాల మీద నమ్మకం పెరుగుతుందండి. ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన పూర్తిగా న్యాయమైనటువంటి నీతివంతమైన పరిపాలన అందజేస్తారని నమ్మకం అన్ని వర్గాల్లోనూ, అన్ని కులాల్లోనూ, అన్ని మతాల్లోనూ కూడా, అన్ని ప్రాంతాల్లోనూ కూడా సమానంగా అలా గ్రాఫ్ పెరుగుతుందండి. ఒక ప్రాంతం ఒక ఈస్ట్ వెస్ట్ అని కాకుండా అని ఉత్తరాంధ్ర కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, పల్నాడు కానివ్వండి, అన్ని ప్రాంతాలకు కూడా ఒకే రకంగా గ్రాఫ్ పెరుగుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే మేము ఆశించలేని సీట్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సార్, ఈసారి మీ పార్టీ అధికారం రావాలంటే మీ ప్రజలకు ఏం చెప్తారు? ఈ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని మీరు వేసే అభ్యర్థి ఎటువంటి నేర చరిత్ర ఉండగని వ్యక్తి, మీకు ఒక సుపరిపాలన అందించే వ్యక్తి, మీ యొక్క బాగోగులు, మీ యొక్క శ్రేయస్సు, ఈ సమాజం యొక్క శ్రేయస్సు నిత్యం పట్టించుకునే వ్యక్తి, తన స్వలాభం చూసుకోని వ్యక్తి, తన కుటుంబం స్వలాభం చూసుకోని వ్యక్తిని మీరు నమ్మి వారికి ఓట్లేయండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి ఒక మంచి పరిపాలనా దర్శకుడిని, ఒక మంచి నిజాయితీపరిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశం ప్రజలందరూ కూడా ఆయనకి కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తంగా మీరు చెప్పిన విషయాలు మేము గమనించినట్లయితే నిజంగా కూడా నిస్వార్థంగా పరిపాలన అందించాలని చెప్పేసి సినీ గ్లామర్ ఎంతున్నా కూడా ఒక టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నీ వదిలేసుకుని, ఎన్నో లక్షల ఆదాయాన్ని వదిలేసుకుని ప్రజలకు ఏదో మంచి చేద్దామని చెప్పి ఒక సదుద్దేశంతో వచ్చారు. నిజంగా ప్రజలందరికీ కూడా విజ్ఞులు, ఓట్లేసే ప్రజలందరూ విజ్ఞులు. డెఫినెట్లీ అది తెలుసుకుంటే మీరు వచ్చే అధికారంలోకి
రాకపోయినా మీరు ఒక 70 సీట్లు ఆశిస్తున్నారు కాబట్టి అయ్యన్న జరిగే పరిస్థితిలో ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా నాగబాబు గారు గెలుపుకు మీరు కూడా తప్పకుండా కారణం అవుతున్నారు. ఎందుకంటే మేము చూస్తుంటే మీరు చాలా వర్క్ చేస్తున్నారు ఈ నియోజకవర్గం మొత్తం కూడా. నిజంగా కూడా మనస్ఫూర్తిగా నాగబాబు గారు కూడా గెలిచి మంచి పరిపాలన ప్రజలకు అందించాలని యోయూటీవీ కోరుకుంటుంది సార్. ఆల్ ది బెస్ట్ సార్. సో మొత్తంగా చూసుకుంటే అది సూర్యప్రకాష్ రాజు గారు చెప్పినటువంటి విషయాలు. ఎవరైనా సరే మంచి పరిపాలన అందించాలి. మేము ప్రజలు నమ్మగలిగే వాగ్దానాలు చేసాం, అవి ఇంప్లిమెంట్ చేసే శక్తి ఉంది కాబట్టి మేము ఆ వాగ్దానాలు చేసాం. ప్రజలు నమ్ముతారు కంపల్సరీ. మా గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుకుంటూ వస్తుంది. 30 సీట్లు అనుకున్న మేము దాదాపు 70 సీట్ల వరకు పెరిగే అవకాశం కనపడుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో. ఇంకా మహా అంటే ఒక 10 రోజులు కూడా లేదు ఎలక్షన్స్. బ్యాలెట్ బాక్స్లో ఎవరి జాతకాలు అందులో ఉన్నాయో త్వరలో తేలిపోతుంది. ఓవర్ టు స్టూడియో. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.